ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండిపోతున్నారు. ఇవాళ ఢిల్లీలో జరగబోతున్న నీతి ఆయోగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ మీటింగ్ లో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కీలక విజ్ఞప్తులను కేంద్రం ముందుంచబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టం హామీల అమలును కోరే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన తుది అనుమతులు, ఆర్థిక సహకారం త్వరితగతిన మంజూరు చేయాలని కోరబోతున్నారు. తెలంగాణ సర్కారు ప్రెస్టీజియస్ గా చేపడుతున్న భారత ఫ్యూచర్ సిటీ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర మద్దతును కూడా కోరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ సమావేశం ముగిసిన తర్వాత లేదా లంచ్ బ్రేక్ సమయంలో పార్టీ హైకమాండ్ తో భేటీ కాబోతున్నారు సీఎం. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇతరులతో సమావేశం కాబోతున్నారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ సందర్భంగా పలు కీలక అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ఈ భేటీలో టీపీసీసీ కొత్త టీం, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపిక ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించి ఆమోదం తీసుకోబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. అలాగే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక నీతి ఆయోగ్ మీటింగ్ అనంతరం ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇతరులను సీఎం కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి రాష్ట్ర సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉంది.